పాత మీ పైన ఉన్నది. రైట్. నమస్తే కృష్ణాంజనేయులు గారు. శ్రీదేవి గారు నమస్తే. ఆంజనేయ రెడ్డి గారికి, మానవతరాయ్ గారికి కూడా నమస్కారం. రైట్. ఇద్దరి వాదన మీరు విన్నారు. కొరత లేదు అంటున్నారు, కొరత ఉంది అని అంటున్నారు. అటు నిలువలు ఉన్నాయి కానీ ఎలక్షన్ తర్వాతే వాటి ధరలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి అని ఇప్పుడు కాంగ్రెస్ వాదన. ఏంటి మరి నిజంగా నిలువలు ఉన్నాయా, లేకపోతే ఇదేమైనా ఒక మ్యానిపులేషన్ ఏమైనా అనుకోవచ్చు అంటారా? ఒక గేమ్ మ్యానిపులేషన్ ఏమైనా అనుకోవచ్చు అంటారా? శ్రీదేవి గారు ఇద్దరు రాజకీయ వాదనలు చెప్పారు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది అధికార పక్షం గురించి. ఖచ్చితంగా అధికార పక్షం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు? వాళ్ళకి మనం బాధ్యతలు ఇచ్చాం. ప్రజల బాధ్యతలు ఇచ్చింది అధికార పక్షానికి. అధికార పక్షం ఈ రోజున కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు 70 రోజులకు సంబంధించినటువంటి ఆయిల్ నిల్వలు ఉన్నాయి అన్నప్పుడు మరి ఎందుకు ఈ విధమైనటువంటి కొరత ఏర్పడుతుంది? కారణం ఏంటి? దీనికి ఏమైనా సమాధానం ఉందా, పరిష్కారం ఉందా అనేటువంటిది. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నారు. ఆంజనేయ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను ఆయిల్ కొట్టించుకున్నాను, నాకేం సమస్య లేదు, లేదా కృష్ణాంజనేయులు ఆయిల్ కొట్టించు సమస్య లేదు అని అంటే, మీరు ఎక్కడికైనా ఆంధ్రప్రదేశ్లో సిటీలోకి ఏ సిటీకైనా వెళ్ళండి, సగం పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ పెట్టారు. సగం పెట్రోల్ బంకుల్లో, మిగతా చోట్ల క్యూలు ఉన్నాయి. ఇది మనమేమో దాచేస్తే దాదిగేది కాదు. అవును కదా. ఇది మరి ఎందుకుంది? దీనికి కారణం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి జరగాలి. ఒకవేళ ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇది కొరతల కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ వల్లే కృత్రిమ కొరత వచ్చింది అని అనుకుందాం, ఒక మాట అనుకుందాం. సపోజ్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, ఓకే, అక్కడేదో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు, బీజేపీకి వ్యతిరేకంగా లేదా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో చేస్తున్నారు అనుకున్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో ఏ కాంగ్రెస్ ఉంది? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూటమి ప్రభుత్వం అయింది. డబుల్ ఇంజిన్ సర్కార్ కదా. ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వమే ఉంది. మీ తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ కొరత ఉంది. మరి ఈ కొరత సృష్టిస్తుంది ఎవరు? ఒకవేళ ఇది కృత్రిమ కొరత అయితే దీన్ని సృష్టిస్తుంది ఎవరు? ఒకవేళ కృత్రిమ కొరతనే కొంతమంది సృష్టిస్తున్నారు అనుకుందాం. అనుకుంటే దీనికి ఒకవేళ ఈ కృత్రిమ కొరత లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? అధికారులది, ప్రభుత్వం అనేది మీది కదా. అంటే మీరు గమనించండి, హనుమాన్ జంక్షన్లో అంబులెన్స్ వెళ్తే అంబులెన్స్ కూడా పెట్రోల్ కొట్టినటువంటి పరిస్థితి ఈ రోజున ఎదురైనటువంటి పరిస్థితి. అంబులెన్స్ కూడా అత్యవసరమైనటువంటి సర్వీసులకే పెట్రోల్ లేనటువంటి తీరా అక్కడికి ఎంఆర్ఓ వెళ్ళి అదే పెట్రోల్ బంక్ తనిఖీ చేస్తే ఆ పెట్రోల్ బంకులో పెట్రోల్ ఉంది కానీ నో స్టాక్ బెడ్ పెట్టారు. ఎంఆర్ఓ వెళ్ళిన తర్వాత పెట్రోల్ కొట్టారు. అంటే మరి మీరు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు అనేటువంటి విషయంలో దాన్ని అంగీకరించినప్పుడు మరి మీ ఎంఆర్ఓలు, మీ జాయింట్ కలెక్టర్లు, మీ రెవెన్యూ అధికారులు, మీ సివిల్ సప్లైస్ వాళ్ళు, మీ ప్రభుత్వము గడ్డి బీగుతుందా అని నేను అడుగుతున్నా. ఏం చేస్తోంది ప్రభుత్వం? మీరు కృత్రిమ కొరత సృష్టిస్తుంటే మీరు చూస్తూ ఉన్నారా? మీరు దాన్ని పరిష్కరించేటువంటి బాధ్యత మీకు కదా ఇచ్చింది ప్రజలు. రెండోది ఒకటి అడుగుతానండి, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అక్కడ నరేంద్ర మోడీ. మీకు హార్మోజ్ జలసంధి దగ్గర సమస్య ఏంటి, లేకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఏంటి, ఇవేమైనా కొత్తగా వచ్చాయా? ఈ రోజు వచ్చాయా? దీనికి సంబంధించినటువంటిది మన ప్రణాళికలు ఉండవా? ప్రభుత్వాలకే ప్రణాళికలు ఉండవా? ముందు జాగ్రత్త ఉండదా? ఈ విధమైనటువంటి కొరతకు సంబంధించినటువంటి వస్తే దాన్ని ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేటువంటి దాని మీద ఉండాలి కదా. నేను ఒకటి అడుగుతాను ఆంజనేయ రెడ్డి గారిని. ఆంజనేయ రెడ్డి గారు ఇటు వ్యాపారాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, అదేవిధంగా రాజకీయాలు, అదేవిధంగా అచ్చం రాజకీయాలే మాట్లాడతారని కూడా నేను అనుకోను ఆంజనేయ రెడ్డి గారి విషయంలో. ఏదైనా సరే ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఈ రోజున అసలు ఆ పెట్రోల్ బంకులో ఎంత దాని దగ్గర నిల్వలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి విధానాలు ఏంటి, వ్యవహారం ఏంటి, ఇది స్టాక్ బోర్డు అనేటువంటిది పెట్రోల్ బంక్ దగ్గర ఏ పెట్రోల్ బంక్ దగ్గర అన్న ఉందా? మరి లేదు అని అంటే ఎవరు చర్యలు తీసుకోవాల్సింది? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే నెలవారీ మామూలు వసూలు చేసుకునేటువంటి అధికారులకు సపోర్ట్ చేసేటువంటి విధంగా వ్యవహరిస్తున్నాడు. మీ ఆంజనేయ రెడ్డి గారు, మీకు ఆల్రెడీ మనకు కావాల్సినంత సమయం ఉంది, ఉందాం ముగ్గురమే. మీరు కావాల్సినంతసేపు మీ యొక్క వెర్షన్ చెబుతురు కానీ కంగారు పడద్దు. నేను మీకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను, ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఒకటి ఏంటి అనంటే, మీరు ఈ విధమైనటువంటి కృత్రిమ కొరత కానీ లేకపోతే కొరత కానీ వచ్చేటువంటి పరిస్థితుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మీ డబుల్ ఇంజిన్ సర్కార్లు ఎందుకు అంచనా వేయలేకపోయాయి? ఎక్కడ ఫెయిల్ అయ్యాయి? ఇది మొదటి ప్రశ్న.
రెండోది, ఈ కృత్రిమ కొరత సృష్టించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే చర్యలు తీసుకునేటువంటి అధికారము మీ చేతుల్లో ఈ రోజు ఉన్నప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు, ఎవరు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మీరు గుర్తించారు. కాంగ్రెస్ వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, మీరు పీడీ యాక్ట్ పెట్టండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని మీకు ఆ విధమైనటువంటి అధికారం ఉంది. మీరు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో, నాకు తెలిసి తెలంగాణలో ఇంత తీవ్రమైన సమస్య లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్య తెలంగాణలో కూడా లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంత సమస్య వస్తే దీనికి పరిష్కారం దిశగా ఇప్పటి వరకు ఇది 3వ రోజు అండి. ఈ రోజు వరకు కూడా బేలముఖం వేసి ఈ రోజున ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రోజున చూస్తున్నారు. అదేమనంటే వాళ్ళ మీద వీళ్ళ మీద రాజకీయ విమర్శలు చేసేటువంటి దానికి ఈ రోజున ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎంత మేరకు సమంజసం? నేను ఇప్పటికైనా సరే మీకు ఒక ప్రణాళిక ఉందా? అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఇది రాకూడదని అడిగితే మేము రేషన్ ప్రకటించాం, కాంగ్రెస్ ఉన్నప్పుడేమో సాయంత్రం వాళ్ళు ఇచ్చేదని మీరు కూడా ఇప్పుడు అదే తరహాలో ప్రకటించారు. ఏంటి, ఇదిగో మీరు బండికి 100 రూపాయలే కొట్టుకోవాలి, అదే విధంగా ఆటోకి 300 కొట్టాలి, అదే విధంగా లారీకి అయితే 2000 కొట్ట. ఇలాగా ఈ రేషన్ పెట్టిన తర్వాత గంటలు క్యూలో ఉండేటువంటి మీరు రాత్రి కూడా 3 రోజుల నుంచి అర్ధరాత్రి కూడా క్యూలో ఉంటున్నారు, నిద్రాహారాలు మాని. మీకు ఈ సమస్య మీరు గమనించండి శ్రీదేవి గారు, ఈ సమస్య ఎంత జటిలం కాబోతుంది అని అంటే ఇది పెట్రోల్ డీజిల్ సమస్య అని అందరం అనుకుంటున్నాం. మీరు చూడండి, ఈ మొత్తము ఈ ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతినటంతో పాటుగా నిత్యవసర వస్తువుల ధరలు పెరగబోతున్నాయి. ఈ విధంగా కృత్రిమ కొరత సృష్టించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఈ రోజున నిత్యవసర సరుకులకు కూడా ఈ విధంగా రేట్లు పెంచేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి రేపొద్దున. అంటే రూపాయి దాన్ని 2 రూపాయలు దానికి అమ్మేటువంటి ప్రయత్నాలు ఇటు కూరగాయల దగ్గర నుంచి నిత్యవసర వస్తువుల ధరలు వస్తే ఇది ఈ సమస్య ఎవరి మీద ఉంటుంది? ఎవరిని దీన్ని ప్రభుత్వం కదా బాధ్యత వహించాల్సిందే. అది రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా అనేది సెకండరీ. అసలుకే నేను ఒకటి అడుగుతాను, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రభుత్వానికి కూడా, చంద్రబాబు నాయుడు రివ్యూలు చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, చేతులుగా లేక ఆకులు పట్టుకొని ఏంటి ప్రయోజనం అంటున్నాను నేను. మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, మీ ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? మీరు ముందు దీన్ని ఒక అంచనా వేయాలి కదా, ఇలాంటి సమస్య రాకుండా చూడాలి కదా. అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అదే విధంగా కేంద్రంలో ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడు మీరే ఈ విధమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తే, మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. 3 రోజులైనా కానీ ఈ రోజున దారి తెన్ను లేనటువంటి పరిస్థితి ఉంది. ఇది 3 రోజులు కాదు, 30 రోజులు కూడా ఈ సమస్య పరిష్కారం అయిద్దో కాదు అనేటువంటి పరిస్థితి ఉంది. దీని వెనక రాజకీయ పరమైనటువంటి కుట్రలు, వీళ్ళు ఎలాగైతే కాంగ్రెస్ వీళ్ళు అంటున్నారో. రైట్. సో ఇలాంటి ప్రాబ్లం వస్తుంది ఈ 3 రోజులకి.